हुकुम टाइगर का हुकुम। హండీ బిర్యానీ బుక్ చేసిన అందరు వస్తారని చెప్పి వచ్చినారు, కానీ ఇంత వెలిగింది ఆయన ఇంకా తినలే సగం మంది. అందరిని పిలిచిన, మా అక్కని, మా మమ్మీని, మా పిన్నిలని అందరిని పిలిచిన. ఇక వాళ్ళు పనిన ఫంక్షన్ వల్ల రాలేదు. మా బాబాయ్ వాళ్ళు ఇప్పుడే తినాలని చెప్పారు. ఇంకా సరేలే తర్వాత అన్న తింటారు కదా అని చెప్పి వాళ్ళ పార్సల్. హాయ్ ఎప్పుడు డాడీ చిన్న కర్రీ हाय हाय అందరు తింటున్నారు ఫ్రెండ్స్. देखो केक केक दे केक केक होता केक होता केक हाय 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 इधर जोड़ को వా दुरंदर 1 ये वो दुरंदर 3 मार गुड़ी ए दुरंदर హాయ్ శంషాబాద్ డిసైడ్ అయి ఉన్నారు నిన్న నైట్ తాగినప్పుడు. ఆ వీడియోలు అన్ని చూపిస్తాడు ఇంకా మేమైతే రెడీ అయిపోయాము. ఎప్పుడో చాలాసేపు అయింది. మా రూమ్ అవతారం ఇట్లా వాడైంది. ఇంతమంది ఉన్నాక చదువుకోవాలి. ఆబ్వియస్ గా ఒక గర్ల్ ఉన్న ఇట్లనే అవుతుంది, ఇంతమంది ఉన్నాక కాదు. మా పొట్టికి ఈరోజే ఎంత అయ్యారు, 100K అయినరు. అందుకని ఇంకా అయితే హ్యాపీగా ఉంది. 10,000కి 5 lakhs వస్తాయి. మా చందన 70 కాదు 63,000 వస్తే 100K అయిపోతారు. తొందర సబ్స్క్రైబ్ చేసుకోండి. నాది ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఇంకా మీద అయిపోయింది. ఇప్పుడు మేము ఎప్పుడో రెడీ అయినాం, కానీ వీళ్ళు లేసలేరు వచ్చిన వాళ్ళు. ఇంకా వాళ్ళు పోవాలి. ఇక ఇప్పుడైతే టైం ఎంత అవుతుంది? 9 అవుతుంది టైం. ఆడికి పోయేసరికి 10 అవుతుంది. 8:50 తక్కువ 9. ఇంకా బాయ్ బాయ్. అందరు కార్లలో వెళ్ళిపోయారు. ఇంకా మేము మా డాడీ కార్లో వెళ్తున్నాం. బాధ అవుతుంది చిన్నక్కకి. స్టార్ట్ అయింది రో. వరకు రిటర్న్ అయిపోవాలి ఇంటికి అనుకున్నాము. ఇప్పుడు 10 o'clockకి ఇంకా ఎయిర్పోర్ట్కి అయితే వచ్చినాము. ఇంకా ఇంటర్నేషనల్ డిపార్చర్స్ అంట డాడీ. ఇదంతా పార్కింగ్, మొత్తం కార్లు నిండిపోయినాయి. అలా కొందరు హ్యాపీ, విండో తీ డాడీ. సాడ్ ఉన్నారు. కొందరు వచ్చేటోళ్ళందరూ హ్యాపీ, పోయేటోళ్ళందరూ సాడ్. నాకైతే నిజంగా ఎట్లా అనిపిస్తుంది. ఇంకా మేమైతే ఎయిర్పోర్ట్కి వచ్చేసినాము. నాకు నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. 3 years బ్యాక్ సీన్ సేమ్ రిపీట్ అవుతుంది మైండ్లో. ఏడుస్తున్నావు అక్క అప్పుడే. ఏం కాదు పోనీగా. ఏం కాదు ఇంకేడవకిగా పోనీ. కొద్దిసేపు స్ట్రాంగ్ ఉండు. అన్నకు రాని ఏడవకక్క పోనీ. మేమందరం ఉన్నాం కాక, నేను చూసుకుంటాం. మేమందరం చూసుకుంటాం చిన్నక్క. మేము ఉన్నాంగా అక్క. ఎందుకు ఏడుస్తున్నావు అక్క? బీ స్ట్రాంగ్. కూల్ టేక్ ఎ డీప్. నవ్వుతున్నావు, ఏడుస్తున్నావు అక్క? చేస్తున్నావు అక్క? సరే ఇక హ్యాపీగా ఉంది అక్క. హ్యాపీగా ఉన్నావు కొంచెం. హ్యాపీగా లేదు అక్క, కానీ తప్పదు. అంతే ఇక పని కోసం వెళ్ళాల్సిందే అన్న. ఏం కాదు. కళ్ళు మూసి తెరిచే లోపల 3 months అయిపోతాయి. అవును, కళ్ళు మూసి తెరిచే లోపల అయిపోతాయి. నువ్వు మంచిగా టైం పాస్కి టైగర్ బాబు ఉన్నాడు, యూట్యూబ్ ఉంది, హేసకి ఛానల్ కూడా ఉంది. ఇవన్నీ ఉన్నాయి. నీకు మంచిగా కళ్ళు మూసి తెరిచే లోపల 3 months అయిపోతాయి. మేము కూడా ఉన్నాము, వస్తూనే ఉంటాం. రీల్స్ చేసుకుందాం మంచిగా. మండికి తీసుకుపోతా. మండికి పోదాం అక్క. చూపియాడు పెట్టాడేదో చేస్తుండు. మా డాడీ అదేంటి ట్రాలీ బ్యాగ్స్ పెట్టుకోవడానికి బ్యాగులు తెస్తుంది. రెడీగా తీసుకొచ్చాడు.
నిజంగా ఎవరు వదిలేసి పోయి రాడ మంచిగానే. ఇంట్లోనే ఉంది అనుకుంటా. పోనీ అక్క ఏడు ఒక రండి ఉదాహరించండి. అటు పోవే అట్లా అనకు ఇంకా ఏడుపు. మేమున్నాం అక్క నిన్ను చూసుకోవడానికి. ఇక చందన వస్తూనే ఉంటది, నేను మీ ఇంట్లోనే ఉంటాను. ఒక ఛాలెంజ్ ఇక్కడ పెట్టాడి. చందనకు ఒక ఛాలెంజ్ ఏం ఛాలెంజ్ పెట్టాడు? స్వీకరించండి. అరే చిన్నకే వేస్తుంది, చిన్నకే ఏం లేదు, బండి తోయాలి. అందుకే నాకు తెలుసు కాబట్టి వద్దని చెప్పిన. నాకు తెలియదు. ఒక ఇంచు కదిలియండి, ఒక ఫీట్. వెరీ గుడ్, యు ఆర్ పాస్. మీరు కూడా పెట్టు వీడియో. మా అక్క జరసేపు ఏడ్చింది, ఇంకా కొంచెం సేపు ఏడవాలి, అది మేము చూడాలి. ఏడవక్క కొంచెం సేపు ఏడవక్క. మీ ఇద్దరికి ఎగతాళి అవుతుందా? కాదు, ఎందుకంత బాధపడుతున్నాం మేము అందరం ఉన్నాగా ఇక్కడ. మనం వేరు అన్న వేరు. సరే ఇప్పుడు జాబ్ కోసమే పోతుండే కదక్క, ఎంజాయ్ చేయడానికి కాదు కదక్క. ఎంజాయ్ చేయడానికి పోయినా జాబ్ కోసం పోయినా ఎంతైనా మిస్సింగ్ ఫీలింగ్ అనేది వెళ్ళిపో. అదే అన్న, నేను నన్ను కూడా తీసుకుపోను కదా, తీసుకుపోతాడు. నెక్స్ట్ టైం పోయి ఏం చేస్తావు? నెక్స్ట్ టైం ఆయన ఒకవేళ నన్ను తీసుకోకపోతే ఆయన కూడా పంపియా. ఫిక్స్ అయింది అక్క, ఫిక్స్ అయింది అంతే. ఫిక్స్ నిజంగా అది ఎట్లుంటుంది తెలుసా బాధ. ఇక్కడ మా వారి లగేజ్ అయితే మా కార్లో ఉన్నాయి. ఇంకా మా వాళ్ళు వేరే దగ్గర ఆపారంట కారు. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర పార్కింగ్ చేశారు. మా కార్ మాత్రమే ఇక్కడ పార్క్ చేసాము. సో మా కార్లో నుండి ఇంకా లగేజ్ తీసుకొని అయితే మేము ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్తున్నాము. చాలా బాధ అనిపిస్తుంది అసలు ఈ వీడియో చూస్తుంటే. ఎందుకంటే 3 months మా వారు లేకుండా నా లైఫ్ని ఊహించుకోవడమే చాలా అసలు ఎలానో ఉంది నాకు. మా వారైతే నా బ్యాక్ బోన్, నా సపోర్టర్, ఇంకా ఎవ్రీథింగ్. అసలు ఆయన వదిలి నేను ఎప్పుడూ లేను. 23లో మళ్ళీ ఇప్పుడు ఇలా టైగర్ బాబు పుట్టిన తర్వాత. సో నాకైతే అసలు ఎలా ఉంటానో ఏంటో అనిపిస్తుంది. వాళ్ళందరూ ఎక్కడనో దిగిపోయినరు, మేము మాత్రమే లగేజ్తో ఇరుక్కుపోయినాం ఈడ. ఇంకా లగేజ్ ఆడవరకు తోసుకుంటా పోవాలి. ఎవరు షెటోలు వస్తలేరు. ఇది ఏరో ప్లాజా అని ఉంటుంది చూడు, దాని బయట అగో అది ఆడికి పోవాలి ఇప్పుడు మనం. ½ కిలోమీటర్ నుండి నూక్కొస్తున్నాం. ఇది అవును. టైగర్ బాబు బజ్జున్నాడు. ఇంకా వాళ్ళ డాడీని మిస్ అవుతాడు బాగా. ఫోటో దింపుతావా? మా లగేజ్ వచ్చింది. ఇంకా 3rd floorలా ఇంటర్నేషనల్ ప్లేన్ ఎక్కడ? 3rd floor. మా శంతమా నించున్నాడు ఆడ. నేను ఒకటి చెప్తున్నా, మంచిగా తినాక అన్న వెళ్ళిపోతాడు. చూడు ఎందుకు ఏడుస్తుంది? అప్పటి నుంచి బాగానే ఉన్నావు కదా, ఎందుకు ఏడుస్తుంది? నువ్వు ఏడుస్తూ వాడు ఏడుస్తాడు మళ్ళా. అయ్యో పాపమ్మో పాపమ్మో, అయ్యో ఎందుకంటే ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు.
అక్కడ ఏ డ్రాప్ చేస్తాక వీడియో సరే సెండ్ ఆఫ్ చెప్పక్క. ఏమైనా చెప్పక్క. రేపటి నుంచి చెప్తాలే. రేపటి నుంచి అన్న వాల్యూ అన్ని రేపటి నుంచి కనిపిస్తాయి, వర్ణిస్తావు ఇక. నేను ఏడవద్దు అనుకున్నాను, ఎందుకంటే నేను ఏడుస్తే మా వారు లో అయిపోతారేమో. పైకి చూడ్డానికి హ్యాపీగా కనిపిస్తారు, కానీ ఇక్కడ నాకంటూ మా వాళ్ళందరూ ఉన్నారు, కానీ మా వారు అక్కడికి వెళ్ళినాక తనకంటూ ఎవరు ఉండరు. సో కానీ నాకు ఎందుకో బాగా ఎమోషనల్ అయిపోయాను, చాలా ఏడుపు వచ్చేసింది. ఎందుకంటే ఇంకా 3 months మా వారిని వదిలి ఉండాలి. ఇంకా టైగర్ బాబు కూడా వాళ్ళ డాడీని చాలా మిస్ అవుతాడు. రోజు వాళ్ళ ఆటలు ఆడుకుంటారు, ఇంకా వాళ్ళ డాడీనే పడుకోబెడతాడు టైగర్ బాబుని. ఇంకా వాడు కూడా చాలా మిస్ అవుతాడు అసలు అవన్నీ ఊహించుకుంటేనే. ఇంకా ఇప్పుడు మా వారు వెళ్ళి కూడా దగ్గర 10 days అవుతుంది, అయినా కూడా ఇంకా వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు నాకు నిజంగా చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నా నేను. రండి ఎవరైనా రాజంతమంది రా నిల్చోరి. బాబాయ్ రా, ఇటు సైడ్ రా, సైడ్ రా. హ్యాపీ జర్నీ బాబు, హ్యావ్ ఏ సేఫ్ జర్నీ బాబు. హ్యాపీ జర్నీ. అందరు పెట్టేసేగా మీరు నిల్చోరు బాబాయ్. మీరు తీసుకోరు ఒక్కొక్కరు వీడియో. పోరి మీరందరు బోరింగ్. టైగర్ బాబు అక్కడ కేక్ తింటున్నాడు, ఇంకా 1 by 1 పోరి. ఇలాంటి ఇంటి డల్లుగా వస్తుంది పోషంతమా. మీ అందరు కూడా మా వారికి హ్యావ్ ఏ సేఫ్ జర్నీ అని కామెంట్ చేయండి. 1 by 1 అయితే ఇప్పుడు కేక్ తినిపిస్తున్నారు. మీ సేఫ్ జర్నీ అనిల్. రేపటి వరకు అవే బట్టలు ఖరాబ్ చేయకూరి. సేఫ్ జర్నీ. కొంచెం హడావిడిలు ఉన్నాడు. గట్టిగా మాట్లాడురి మీరు. సరే పెట్టురి. హ్యావ్ ఏ సేఫ్ జర్నీ. అవును, అందరు తినిపించేసిరా. 100K సెలబ్రేషన్స్ ఎప్పుడు పోయేటప్పుడు అయిపోయారా అందరు పోరిగా. మేము మా రమేష్ అన్న గురుతో అవుతాం. హ్యావ్ ఏ సేఫ్ జర్నీ. నేను ఒకటి ఫోన్ అడుగుదా, నేను పోతా. మా అనిల్ అన్న పోరి మీరు పోర్రా. ఇలా ఉరికిరు మా అన్నలు. మనం కూడా అందరం గ్రూప్ ఫోటో దిగాలి ఇక. మా డాడీ తినిపించినవా? పెద్దాడికి షార్ట్ వీడియో దిగిరి పోక్క. నువ్వు కూడా షార్ట్ వీడియో. ఇక్కడ లైటింగ్ బాగానే వస్తుంది, ఇంత బ్యాడ్ గేమ్ లేదు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ వచ్చిండు, అందరు వచ్చిరు. పోతుండు బెల్జియం పోతుండు. మళ్ళీ 3 నెలలకు వస్తాడు. 3 నెలలకు వస్తాడు. అప్పటి వరకు ఇంకా మిస్ అవ్వాలి. ఇంకా వీడియో కాల్లో చూసుకోవాలి. వీడియో కాల్లో చూసుకోండి, మాట్లాడుకోండి. హ్యావ్ ఏ సేఫ్ జర్నీ బాబు. నాకు చాలు. క్రీమ్ వద్దు అసలు, నాకు క్రీమ్ వద్దు. మళ్ళీ రేపటి తినవు ఎట్లా. హౌ ఇస్ ద కేక్? హౌ ఇస్ ద కేక్? నైసా? నీకు అలా లేదు, రెడ్ కలర్ది వచ్చింది. టైగర్ బాబు ఎక్కడ పోతుండు? డాడీ ఎక్కడ పోతుండు?
ఇది చూడు. అవునుగా ఏదో కొత్త ప్లేస్కి వచ్చిండని చూడు, నిద్రలో లేచి మరి చూస్తున్నాడు. ఇది చూడు, ఇది చూడు, ఇది చూడు. త్రీ ఓ క్లాక్ కానీ చెక్ ఇన్ తొందర చేయాలిగా. పంపిస్తామా దరిద్రం పోతుంది సరిగా. ఎప్పుడో వచ్చిరానా మరి అప్పటి నుంచి వెయిట్ పోతున్నావా సాయి? ఏ కంట్రీ పోతున్నావు? జర్మనీ పోతున్నా. ఇంకా పోతుండు మా ఆయన. ఇంకా మా ఆయన పోతుండు 3 monthsకి కనిపిస్తాడు. నాకైతే నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. ఏం చెప్పాలో ఏం చేయాలో అసలు ఏం అర్థం కాలేదు. ఇందాక కళ్ళు కూడా తిరిగినాయి సడన్గా. కానీ గుడ్ న్యూస్తోనే వచ్చింది కాదు అది. తిప్పు రాజరా ఛాయ్ చెప్తుంది. ఎవరు? ఇంకా చెప్తుంది మంచిదేరా నువ్వు తిప్పితే. వాళ్ళు చెప్తే నేను కూడా చెప్తా. ఫోటో దిగుదాం ఇక మేమందరం. అయితే ఇప్పుడు గ్రూప్ ఫోటో దిగుతాం. అన్న చెక్ ఇన్ కావాలి 12 o'clock వెళ్ళిపోవాలి. అంటే 3 o'clock ఫ్లైట్ అంటే ఇంటర్నేషనల్లో 3 hours ముందే ఉండాలి కదా. ఈ ట్రైన్ చూడు, పెద్ద ట్రైన్. ఈ ట్రైన్ పోతూనే ఉంది ఎంతసేపు అయినా కూడా. ఇది ముందు పెట్టు, గ్రూప్ ఫోటో దిగుదాం. ఎవరు తీస్తారు? ఏం ఎంజాయ్ ఏమో మీకే తెలవాలా ఎంజాయ్. ఓకే ఫోటో తీసినావా? మా వారి సెండ్ ఆఫ్కి పెద్ద పెద్ద సైన్యమే దిగొచ్చింది. చూసేటోళ్ళు ఎయిర్పోర్ట్లో అందరూ రాలేదు. ఎందుకంటే కాదు, నిన్న నైట్ కేక్ కట్ చేసినాము. ఇక ఊకే 4 రోజులు మా అక్క గృహప్రవేశంలో బాగా అలసిపోయారు వాళ్ళు. అందుకని చెప్పి రాలేదు. ఇక ఇటు రాలేదు. ఓన్లీ జెంట్స్ గ్యాంగ్ అనమాట. ఇక నైట్ టైం కాబట్టి జెంట్స్ గ్యాంగే. అందరు విచిత్రంగా చూస్తారు. అంటే గర్ల్స్ గ్యాంగ్ మాది మాత్రమే ఉంది. నేను అందరినీ పిలిచిన, మా పిన్నిలని, మా అత్తమ్మని, మా అక్కని, మా అమ్మని అందరినీ పిలిచిన. కానీ వాళ్ళందరూ అలసిపోయినారు. ఇంకా లేట్ కూడా అవుతుంది కదా నైట్ టైంలో. సో వాళ్ళకి రెస్ట్ ఉండాలని చెప్పి ఇంకా రాలేదు వాళ్ళు. మేము వచ్చినాం. ఇంకా అక్కకి తోడుగా అన్నకి ధైర్యంగా నేను ఓ బాబు ఎటు పోతురు? లిఫ్ట్లానా? నాకు ఎస్కలేటర్ ఎక్కితే ఫోబియా అనమాట. అది ఎక్కగానే కొంచెం కళ్ళు తిరుగుతాయి. ఎందుకో నాకు అర్థం కాదు. కానీ చిన్నప్పటి నుండి అంతే. నాకేం లేదు, నాకు కూడా ఏం లేదు. అక్క కోసం ఎంత హ్యాపీగా కనిపిస్తుండంటే మా ఆయన ఉన్నాడు. అబ్బా ఇంకా హ్యాపీగా 3 నెలలు ఎంజాయ్ నేను లేను. వచ్చేసింది అప్పుడే డిపార్చర్ అంట. ఇది ఓపెన్ ఇంటర్నేషనల్ డిపార్చర్ 4 అంట. కేక్ ఆయనతో రానియరు. బాబు హ్యావ్ ఏ సేఫ్ జర్నీ. ఎలాంటి టెన్షన్ ఏం పడకు, హ్యాపీగా ఉండు, అందరితో మంచిగా ఉండు. 3 months తొందరగా గడిచిపోతాయి. నేనేదో ఏడ్చినా కానీ నా గురించి పెద్దగా వరి అవ్వకు. హ్యాపీగా ఉండు, ఎవరితోని ఎలాంటి గొడవ పడకు. నేను టైగర్ని మంచిగా చూసుకుంటా. ఏం చెప్పాలి, ఇంకేం చెప్పాలి అర్థం కావట్లేదు. నీకు తెలుసులే అన్ని. ఇదేం ఫస్ట్ టైం కాదు నీది. మరి అందుకే నేను ఇంకో 2-3 hours దిగి మెసేజ్ చేస్తూనే ఉంటా, ఏం చేస్తుండు టైగర్ ఆడని. ఏది ఎక్కడ నువ్వు వేయండు? చూస్తే మాకే బాధ అనిపిస్తుంది. అప్పుడే పోతలేవు నువ్వు. దిగని చెప్పాలని ఇప్పుడు వెళ్ళిపోతాయి. నేనుంటే మళ్ళీ పెద్ద వేరే చేసి కట్టుంది.
పోతారా రైట్ బాబాయ్ థ్యాంక్ యూ రైట్ బాబాయ్ థ్యాంక్ యూ ఈ టైం వరకు ఉన్నది ఓకే బాయ్ బాయ్ నాన్న సరేనా ఫోన్ చేస్తా దిగగానే ఫోన్ చేస్తా ఏం చెప్తున్నాడా నువ్వు ఎందుకంటే బాగా చెప్పే బొమ్మలు మంచి బొమ్మలు తీసుకురా చలో చలో వెళ్ళు రైట్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ అందరికి బాయ్ బాయ్ రైట్ బాయ్ బాయ్ మా బాయ్ జస్ట్ 3 months అంతే. కళ్ళు చేసే లోపల ఇక్కడ ఉంటే అట్లా బాధ అనిపిస్తుంది కనపడి ఎందుకే కూల్ ఏం కాదు కూల్ అక్క వచ్చేస్తాడు అన్న వచ్చేస్తాడు నీ ముఖం చూడక ఎంత క్యూట్గా ఏడుస్తున్నావు. టైగర్ బాబు లెక్క ఏడుస్తున్నావు అక్క నువ్వు క్యూట్గా. టైగర్ బాబు చూడు. చూడండి ఇట్లా నడుస్తుండు టైగర్ బాబు క్యూట్గా. ఏడుపులు ఎక్కేసిన ఏదో నాకేం చేస్తున్నా అర్థం కావట్లేదు. పడతాడ్రా జర చూసుకోరా, పడతాడ్రా, పట్టుకోరా. మా టైగర్ బాబుకు ఉన్నంత ధైర్యం నాకు లేదు అసలు. అటు చూస్తుండే ఏంది ఇది ఫస్ట్ టైం అంత చిన్న బాబు నిజంగా చూస్తుండు. ఇంకా పోతలేదు అది. ఆడపిల్ల బొమ్మ కావాలంటే తీసుకోమో పెట్టాడే ఎందుకు చూడదుద్దాం. ఎంత అంట పెట్టాడు? ये पूरा 100 का అటే ఊరుకుతుండు పాపం నిజంగా. మళ్ళీ అటే పోతాడంట. అయ్యో టైగర్ నాన్న డాడా ఎక్కేసిండు, ఫ్లైట్ ఎక్కేసిండు, ఇక పోయిండు డాడాదా. ఇంటికి పోదాంపా.
వాళ్ళ బాయ్ ఫ్రెండ్తో వచ్చింది. టైగర్. బాగా చైన్ వస్తుంది అప్పటి. సో గైస్, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.